వంగవీటి రాధా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన విజయవాడ సెంట్రల్ సీటే ఆశించారు. విచిత్రం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందే ఆయన తెలుగుదేశంలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళింది విజయవాడ సెంట్రల్ సీట్ ఇస్తారని. విజయవాడ ఈస్ట్ ఇంతకుముందు రాధాకి అటు ఇస్తానంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన వద్దు, నాకు సెంట్రలే కావాలంటే సెంట్రల్లో నీకు వద్దని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అది మల్లాది విష్ణుకి ఇచ్చారన్నటువంటి కోపంతోనే తను కాస్త పార్టీ మారి తెలుగుదేశంకి వెళ్ళారు. అప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ కాదని బోండా ఉమాకే సీట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వంగవీటి రాధాకి ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. మచిలీపట్నం ఎంపీ అయితే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానని వద్దన్నారు. ఆయన మచిలీపట్నం వద్దన్నారు, విజయవాడ ఈస్ట్ వద్దన్నారు, విజయవాడ సెంట్రలే కావాలన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడ సెంట్రల్ ఏమో ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చేశారు, తెలుగుదేశం పార్టీ బోండా ఉమాకి ఇచ్చేసారు. ఇంకా ఎక్కడుంది ఛాన్స్ వంగవీటి రాధాకి? ఆయన పేరు వాడుతున్నారు, ఆ రంగా గారి బొమ్మలు వాడతారు, కాపు సామాజిక వర్గం అన్నటువంటి పాయింట్ వాడతారు. తీరా చూస్తే ఆయన మాత్రం వరుసగా నడి రోడ్డు మీద నేను ఉంచుంటున్నారు. ఇది మంచా చెడా అంటే రాజకీయాల్లో ఇది సహజమని సరిపెట్టుకోవాలి.